హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇంకా ఇదైతే మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ అన్నమాట. ఇంకా ఇప్పుడు టైం అయితే 6 అవుతుందండి. ఇంకా ఇంత మార్నింగ్ ఏంటి వంట చేస్తున్నాను అనుకోవచ్చు. ఏంటంటే మా పాప స్కూల్కి 7కి వెళ్తుందండి. ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ కూడా ఇప్పుడే పంపించేస్తాను కాబట్టి ఇంకా మార్నింగ్ టైమే ఇంకా ఫాస్ట్గా అయితే వంటదంతా కూడా రెడీ చేసేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే 6:30 లోపల నా వంట అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా నేను మార్నింగ్ వచ్చేసి అయితే 5 కల్లా నిద్ర లేచానా. ఇంకా తర్వాత ఇంటి ముందు చక్కగా అంతా కూడా ఊడ్చేసుకోవడము, కడిగేసి వాటర్ పట్టేసుకొని ముగ్గులు పెట్టేసుకోవడం, ఇంకా ఆ పనే సరిపోయిందండి. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసరికి ఇంకా 6 అయిందన్నమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ లోపల వంట చకచకా చేసేద్దామనేసి నేనైతే ఇక్కడ వంట స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా ఈరోజైతే మా లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఇంక ఇక్కడ ఎగ్గులు అయితే ముందు ఉడికించానండి. ఉడికించిన ఎగ్గుల్ని అవన్నీ చక్కగా డీప్ ఫ్రై చేసేసుకున్నానండి ఆయిల్లో. ఇంకా అలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మా పాపకైతే ఇష్టం. తను ఏంటంటే అలాగే ఎగ్ తినేస్తుందండి. మార్నింగ్ టైంలో తను ఒక ఎగ్ ఇంట్లో తినేసి వెళ్ళొద్దు అన్నమాట. అంత ప్రొద్దున ఒక్కోసారి తినదు, కానీ ఒక్కోసారి తినేస్తుందండి. తనకి అలా ఫ్రై చేసినవి ఇష్టం కాబట్టి ఇంకెలాగో ఒకటి రెండు ఎందుకు ఫ్రై చేయడంలే అనేసి అన్నీ ఫ్రై చేశానండి. ఇంక ఇక్కడైతే టమాటా కర్రీ అదంతా రెడీ చేసుకున్నానండి. ఇంకా బాగా ఉడికిపోయిందండి, టమాటా కర్రీ చక్కగా ఉడికిందన్నమాట. ఇంకా అందులోనే ఇగ్గులు వేసి ఇంకా కర్రీ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే కర్రీ అవుతుందండి. ఇంకా నేను పక్కన రైస్ కూడా పెట్టేశాను. రైస్ ఏంటంటే తన వరకే కొన్ని పెట్టానండి. ఇంకా మిగిలినవి ఏంటంటే నేను తినే వరకు ఇంకా నా వరకైతే ఆఫ్టర్నూన్ టైంలో పెట్టేసుకుంటానండి రైస్. ఇంకా కర్రీ ఏంటంటే ఎక్కువగానే చేశానండి. ఇంకా ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదులేండి కర్రీ ఎక్కువగా ఉన్నా కూడా. ఎందుకంటే మనకు కావాలనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంత మార్నింగ్ నాకు వంట అంతా కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా నా పనులు కూడా చకచక్క ఫాస్ట్గా అయిపోతున్నాయండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9 అవుతుందండి. ఇంకా చూసారు కదా, ఈ టైంలోగా నేనైతే చక్కగా ఫ్రెష్ అయిపోయానండి. ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకొని ఇంకా నేను స్నానం అది పూర్తి చేసేసుకొని ఇంక ఇక్కడైతే నేను పూజకి పూల కోసం అయితే కిందికి వచ్చేసానండి. ఇంతకు ముందు ఏంటంటే మా పాప స్కూల్కి 8కి అలా బయలుదేరేది కాబట్టి నా పనులు అయ్యేసరికి 9:30, 10 అయ్యేదండి. ఇప్పుడు ఏంటంటే పాప 7కి అలా బయలుదేరుతుంది. ఇంకా మా వారు కూడా తను కూడా ఎర్లీగానే బయటికి వెళ్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరు బయలుదేరాక ఇంకా ఇంట్లో చేసే పనులు ఏముండవు కదా అండి. సో ఇంకా అందుకనేసి నేను కూడా ఇంట్లో పనులన్నీ కూడా చకచక ఫాస్ట్గా చేసేసుకుంటున్నానండి. ఎలాగో నాకు 7 లోపలే వంట అంతా కంప్లీట్ అయిపోతుంది కదా అండి. ఇంకా అప్పటి వరకు అంటే ఆఫ్టర్నూన్ వరకు నా వరకు కొన్ని రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలా అనేసి ఇంకా నేను ఇంకా పనులన్నీ కూడా ఫాస్ట్గా ఇల్లంతా ఊడ్చేసుకోవడము, తుడిచేసుకోవడము, అలాగే గడపలు కడిగేసి ముగ్గులు పెట్టేసుకోవడం, ఈ పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే నేను స్నానం అది చేసేసుకొని నా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి 9 అవుతుందండి. ఇంక ఇక్కడ నా పూజ అదంతా కంప్లీట్ అయ్యేసరికి ఇలాగో 9:30 అవుతుంది. ఇంక ఇక్కడ నేనైతే నా జుట్టు అంతా బాగా దులిపేసుకున్నానండి. బయట ఏంటంటే చల్లగా ఉందండి, వెదర్ బాగా గాలి వస్తుంది. ఇంకా ఇక్కడ నేను పూలు తెంపేలోగా నా జుట్టు అయితే కొంచెం ఆరిపోతుంది కదా అన్న ఐడియాతో నేను జుట్టు అంతా కూడా ఇలా ఏమంటారు దులిపేసుకున్నానండి. వాటర్ అంతా దులిపేసుకున్నాను. ఇంక ఇక్కడ మన చెట్లకు చూసారు కదా అసలు ఎన్ని పూలు ఉన్నాయండి, చాలా పూలు ఉన్నాయండి. ఇంకా మందార పూలు అయితే బాగా పూస్తున్నాయండి ఈ మధ్యలో. ఇంకా మిగిలిన పూలు అంటే పెద్దగా ఏమీ లేవు, కానీ మందార పూలు మాత్రం బాగా పూస్తున్నాయండి. నాకైతే ఈరోజు ఆ గిన్నె నిండుగా పూలు వచ్చాయండి. ఇంక ఇక్కడైతే నాకు అందిన వరకు అన్నీ తెంపేసుకుంటున్నాను. ఇంకా పైన అయితే చాలా ఉన్నాయండి, అవి ఎలాగో అందవు, ఇంకా అవైతే అలాగే వాడిపోతాయిలేండి నెక్స్ట్ డే వరకు. ఇంక ఇక్కడ నాకు అందిన వరకు పూలన్నీ కూడా మొత్తం తెంపేసుకున్నానండి. ఎక్కువగా పూస్తున్నాయండి ఈ ఏమంటారు లైట్ ఎల్లో కలర్ అండి, లైట్ ఎల్లో మందారాలు క్రీమ్ కలర్లో ఉంటాయి కదా అవన్నమాట, బాగా పూస్తున్నాయి. ఇంక ఇక్కడైతే ఇటు సైడ్ ఉన్న పూల కోసం కూడా చూస్తున్నాను. ఇంక ఇక్కడ ఏమైనా అందుతాయా అనేసి, కొన్ని పైన ఉన్నాయనేసి ఇంక అక్కడ గ్రానైట్ పైనకి ఎక్కి అవన్నీ కూడా తెంపేసుకున్నాను. నాకేంటంటే పూజ రూమ్లో పూలు ఎక్కువగా పెట్టి అలంకరించుకోవడం అంటే బాగా ఇష్టం అండి. నాకే కాదు చాలామందికి అలాగే ఇష్టం ఉంటుంది. ఇంకా మనకి ఏంటంటే మన చెట్లకే కదా అండి, ఇంకా తెంపేసుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా అన్నీ కూడా అందిన వరకు అయితే అన్నీ తెంపేసుకున్నాను. మనమేం బయట నుండి కొన్ని తీసుకురావాల్సిన పని లేదు, మన మొక్కలకి పూసిన పూలే కాబట్టి ఇంకెన్నైనా తెంపేసుకోవచ్చు.
ఇంక ఇక్కడైతే ఈ పక్కన ఉన్న పూలన్నీ కూడా తీసుకొచ్చుకుంటున్నానండి. ఈ కలరే ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు రెడ్ మందారాలు అలాంటివి ఎక్కువగా ఉండేవండి. ఇంకా చెట్టు ఏంటంటే కొంచెం ఎండిపోయింది. ఆ చెట్టు ఇంక ఇగురు రావడం లేదు, సరిగ్గా పూలు కూడా పూయడం లేదు. ఇంక ఇక్కడైతే మనకి గిన్నె నిండుగా పూలు వచ్చాయి. ఇంకా ఇక్కడ పక్కకు వచ్చేసి అయితే నాటు గులాబీలండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా పెద్దగా ఉన్నాయండి గులాబీ పూలు. ఇంకా ఇవన్నీ కూడా తెంపేసుకుంటున్నాను. మరి ఒకటే కలర్ కాకుండా మనకి పూజ చేసేటప్పుడు 2-3 రకాల పూలు ఉన్నాయనుకోండి, మనం పూజ రూమ్లో దేవుని పటాలకి చక్కగా అలంకరించి పెట్టేసుకోవచ్చు కదా అనేసి ఇంకా ఇటు పక్కకున్న పువ్వులన్నీ కూడా తెంపేసుకుంటున్నాను. ఇంకా నాకు ఈ పనంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే 9:30, 10 అవుతుందండి. ఇంకా మార్నింగ్ పని, వంట పని లాంటివి ఇప్పుడు ఏమీ ఉండవు కాబట్టి ఇంకా పూజ ఒక్కటే కాబట్టి నిదానంగానే పువ్వులు తెంపుకుంటూ ఇంకా నిదానంగా చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే ఇవి చిన్న చిట్టి మందారాలండి. ఇవి ఇంతకు ముందు బాగా పూసేవండి. ఎన్ని అంటే అసలు దాదాపుగా ఒక 20-25 ఫ్లవర్స్ వచ్చాయండి. కానీ ఈ మధ్య ఏంటంటే చెట్టు ఎందుకో సరిగ్గా పూలు పూయడం లేదండి. అవే కాదు, మిగిలిన చెట్లకు ఉన్న పూలు కూడా సరిగ్గా రావడం లేదు. ఇంకేంటంటే వాటికి ఏదైనా చూడాలండి, ఏమైనా మట్టి చేయించడం లాంటిది ఇంకేమైనా ఐడియా చేయాలి వాటి కోసం సమ్మర్ వరకు. ఇంక ఇక్కడైతే కనకాంబరాలు అయితే బాగా పూస్తున్నాయండి. అసలు ఎన్ని ఉన్నాయంటే కనకాంబరాలు మనకు ఒక బుట్ట నిండుగా వచ్చాయని కనకాంబరాలు ఉన్నాయండి. ఇంకా ఈ కనకాంబరాలు ఫ్లవర్స్ వచ్చేసి అయితే నేను ఫ్రైడే రోజు తెంపుతానండి. నాకు ఫ్రైడే పూజ ఉంటుంది కదా, సంతోషి మాత పూజ. ఇంకా ఆ రోజు అయితే ఆ పూలన్నీ కూడా తెంపేసుకుంటానండి. ఇంక ఇక్కడైతే నేను పూజ రూమ్లోకి వచ్చేసానండి. ఇంకా ముందే నేను పూజ రూమ్లో ఉన్న అంటే మనం ముందు రోజు పెట్టిన పూలు ఉంటాయి కదా, ఇంకా పువ్వులన్నీ కూడా తీసేసాను. తీసి ఇంకా పూజ రూమ్ అంతా కూడా నీట్గా ఊడ్చేసి ఇంకా పూజ రూమ్ గడప అంతా కూడా చక్కగా తుడిచేసి ముగ్గు పెట్టేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే కొన్ని బోర్ వాటర్ తీసుకొచ్చుకున్నానండి. ఇంకా ఎందుకంటే నేను కలశంలో ఉన్నాయి నీళ్ళు, కానీ గ్లాస్లో కూడా పక్కన ఉంచుకుంటానండి. ఎందుకంటే నేను కుంకుమ పెట్టుకున్న అలా ఏదైనా చేసినప్పుడు చేయి కడుక్కుంటాం కదా, అలా అన్నమాట. ఇంకా నేను తలలో ఒక ఫ్లవర్ పెట్టుకున్నాను. అలాగే పూజ గది గుమ్మం దగ్గర కూడా 2 వైపులా 2 పూలు పెట్టేసుకున్నానండి. నేను ప్రతిరోజు కూడానండి గడపలకి కంపల్సరీ పువ్వులు పెట్టుకుంటానండి. మనకు ఇంట్లో మన గడపే మన లక్ష్మీదేవి అండి. మన గడప నుంచే మనకి మంచైనా చెడైనా ఏదైనా మన గుమ్మం నుండే వస్తుంది కాబట్టి మన గుమ్మంలో లక్ష్మీదేవిగా భావించి గుమ్మం దగ్గర పూలు పెట్టుకున్నామంటే మనకి అంతా మంచి జరుగుతుందండి. చెడు లోనికి రావడానికి రాదన్నమాట. ఇంక ఇక్కడైతే నేను దేవుడి పటాలన్నిటికీ కూడా పూలు పెట్టేసుకుంటున్నానండి. ఇంకా కూర్చొని కొన్ని పెట్టాను, ఇంకా మిగిలినవి అందడం లేదనేసి ఇంక ఇక్కడ నిలబడి ఇంక అన్ని పూలు పెడుతున్నాను. అసలు చాలా ఇష్టం అండి నాకు. అసలు ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతో చక్కగా అలంకరించుకుంటానండి. అసలు ఇన్ని పూలు పెట్టాల్సిన అవసరం లేదు అంటారు, నిజమేనండి. కానీ ఈ పూలు ఎలాగో నెక్స్ట్ డే అయితే వాడిపోతాయి కదా అండి. చెట్టు పైన ఉండి వాడిపోవడం కంటే ఇలా దేవుడి ముందు వాడిపోవడం బెటర్ అని నేను అనుకుంటానండి. సరే, మనం ఏం బయట నుండి కొని తీసుకురావడం లేదు, మన చెట్లకు వచ్చిన పూలే కాబట్టి నేనైతే ఇలా చక్కగా పూలతో అలంకరించుకుంటానన్నమాట. అది మన ఓపిక అండి. మనకి వీలైతే మనం పూలతో చక్కగా అలంకరించుకోవచ్చు. ఇంకా చాలా హడావుడిగా ఉన్న వాళ్ళు సరే కొన్ని పూలతో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. పూలు లేని వాళ్ళు కూడా దేవుడికి దీపం పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు అండి. డైలీ పూలే పెట్టి పూజ చేయాలన్నది కూడా ఏమీ ఉండదు. సో మన చెట్లకి ఉంటే మనం తప్పకుండా పూలు పెట్టే పూజ చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే నేను దీపపు కుందులన్నిటికీ కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లన్నీ పెట్టి ఇంకా అక్కడ సెట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా అవన్నిటికి కూడా ఫ్లవర్స్ పెడుతున్నాను దీపపు కుందులకి కూడా. ఇంక ఇక్కడైతే కలశంలో పసుపు కుంకుమ వేసిన కలశం నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ కూడా దేవుడి పటాల పైన చిలకరించానండి. చిలకరించి ఇంకా ఫ్లవర్స్ పెట్టాక చిలకరించేసాను అన్నమాట. ఎందుకంటే మనం ప్రతిరోజు ఎలాగో దేవుడి పటాలని శుభ్రం చేయలేం కదా, ఇలా వాటర్ చల్లుకున్నామంటే చక్కగా దేవుళ్ళకి మనం పసుపు కుంకుమ నీళ్ళు వేసి చల్లుతాం కాబట్టి అలా అంటే క్లీన్ చేసుకున్న దాని కింద వస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను వత్తులు చేసుకుంటున్నానండి. ఈ మధ్య ఏంటంటే వత్తులు అయిపోయాయండి, చేద్దామని అలాగే ఉండిపోతున్నాను, చేయడం కుదరడం లేదు. ఇంకా ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ లాంటివి చేయడము, ఇంకా అది అలా ఇలా మనం అటు ఇటు ముట్టుకుంటాం కదా, ముట్టడం వల్ల ఇంకా పూజ రూమ్లోకి వెళ్ళి వత్తులు చేసుకోవడం ఇలా టైం కుదరడం లేదండి.
ఇంకా చేద్దామనేసి అయితే దాదాపుగా ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నాను. కానీ ఈ మధ్య ఒకరోజు వీలు చూసుకొని డే అంతా కూడా వత్తులు చేసుకోవాలండి. అలా చేసుకునే రోజు మనకి ఇంట్లో నాన్ వెజ్ లాంటివి ఏమి ముట్టకుండా ఉండాలి. అలాగే ఇంకా మనకి విడిచిన బట్టలు, బెడ్రూమ్లోకి వెళ్ళిన ఆ బట్టలు ఈ బట్టలు ఏవి ముట్టకుండా చూసుకొని వత్తులు చేసుకోవడం బెటర్ అని అయితే నేను అనుకుంటానండి. అలా కుదిరిన రోజైతే కంపల్సరీ చేసేసుకుంటాను. ఇంకా ఈ మధ్య అయితే ఈ 1 వీక్ నుండి ఎప్పటివప్పుడే వత్తులు చేసి దీపాలు వెలిగించుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే దీపాలు వెలిగించుకున్నాను. ఇంక ఇక్కడైతే ధూప్ స్టిక్ కూడా వెలిగిస్తున్నానండి. ఎందుకంటే దేవుడికి అంతా కూడా చక్కగా ధూపం వేసుకుంటాను. అలాగే దేవుడి రూమ్లో ధూపం వేశాక అన్ని రూమ్లలో కూడా ధూపం వేస్తానండి. మార్నింగ్ వేస్తాను ఇంట్లో ధూపం, ఈవినింగ్ కూడా వేస్తానండి. చాలా మంచిది. ఆ స్మెల్ బాగుంటుంది కదా అండి. మంచి అంటే మనకి చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి. ఆ స్మెల్ వస్తే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను నా మంగళసూత్రాన్ని కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని దండం పెట్టేసుకుంటున్నానండి. ఇంకా నా పూజ ఇదంతా కంప్లీట్ అవుతుంది కదా. టైం అయితే ఇప్పుడు 10 అవుతుందండి. ఇంకా పెద్దగా పనులు ఇంట్లో ఏమీ లేవనేసి చాలా నెమ్మదిగా చాలా ప్రశాంతంగా కూర్చొని అయితే పూజ చేసుకుంటున్నానండి. ఇంకా మా వారైతే తను టిఫిన్ చేసి బయలుదేరారు. తను వచ్చేసరికి ఎలాగో 1:30 అలా అవుతుంది కదా. తను వచ్చేసరికి అయితే రైస్ పెట్టేయచ్చు. ఇంకా మా వారికి ఏంటంటే రైస్ కాదండి, తన కోసం నేను గటక చేస్తున్నాను. జొన్నలతో చేస్తాం కదా గటక. మా వారు డైలీ అదే తినేస్తారండి. ఈవినింగ్ టైంలో చపాతీ తినేస్తారు. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో గటక తింటారన్నమాట. నా వరకైతే కొన్ని రైస్ పెట్టుకుంటాను. మార్నింగ్ పాప కోసం వండాను కదా, కొంచెం ఉందండి రైస్, నాకు సరిపోదులేండి. కొన్ని పెట్టేసుకుంటే నాకు మళ్ళీ ఈవినింగ్కి కూడా అవుతుంది. ఇంక ఇక్కడైతే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చక్కగా దేవుళ్ళకి దండం పెట్టేసుకొని హారతి అంతా ఇచ్చేసానన్నమాట. సో చూసారు కదండి, నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇలా నిత్యం ఇంట్లో దీపాలు వెలిగించుకున్నామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంక ఇక్కడైతే నేను టిఫిన్ చేయాలండి. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. ఇంకా టిఫిన్ చేయాలా అనేసి ఆలోచించి ఒక ఫ్రూట్ అయితే తీసుకున్నానన్నమాట. ఇంకా ఫ్రూట్ తినేస్తే బెటర్ లేండి అనేసి ఫ్రూట్ తింటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.